హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి అలాగే ప్రభుత్వానికి సంబంధించి ప్రతి అప్డేట్ ఈ ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలు కానుంది. చాలా మార్పులు, నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నియమాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి, లేకుంటే నష్టపోతారని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఈ కొత్త ఆర్థిక సంవత్సరం 2024-25కి ఎలాంటి నిబంధనలు వర్తిస్తాయో చూద్దాం. ఆదాయపు పన్ను 2024 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కొత్త పన్ను విధానం డిఫాల్ట్ గా అమలు కానుంది. దీని ప్రకారం మీరు కొత్త పన్ను విధానంలోనే ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ పాత పన్ను విధానంలో ట్యాక్స్ చెల్లించాలనుకుంటే మీ కంపెనీకి సమాచారం అందించాలి. కొత్త పన్ను విధానం పన్ను స్లాబ్లు 3 లక్షల వరకు 0%, అలాగే 3 నుంచి 6 లక్షల వరకు 5%, 6 నుండి 9 లక్షల వరకు 10%, 9 నుండి 12 లక్షలు 15%, 12 నుంచి 15 లక్షలు 20%, 15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కనుక ఉంటే కనుక 30%. సో ఫ్రెండ్స్, అలాగే బీమా ప్లాన్ సరెండర్. ఒక కస్టమర్ తన బీమా పాలసీని సరెండర్ చేస్తే, అంటే దాన్ని కంపెనీకి తిరిగి ఇస్తే, IRDAI దాని విలువ నిర్ణయించే నియమాలను మార్చింది. ఏప్రిల్ 1 నుంచి వర్తిస్తాయి. ఉదాహరణకు, మీరు ఏదైనా పాలసీని కొనుగోలు చేశారు, కొన్నాళ్ళు ప్రీమియం అంటే వాయిదాలు కూడా చెల్లించారు, కానీ కొన్ని కారణాల వల్ల పాలసీని కొనసాగించలేకపోయినా మెచ్యూరిటీకి ముందే క్లోజ్ చేయాలనుకున్న పాలసీని కంపెనీకి సరెండర్ చేస్తారు. ఆ సమయంలో కొత్త నిబంధనల ప్రకారం ఎవరికి ఎలాంటి రిఫండ్ వస్తుంది. నాన్ సింగిల్ ప్రీమియం బహుళ వాయిదాలు చెల్లించే పాలసీ. మీరు పాలసీని 2వ సంవత్సరంలో మూసివేస్తే మీరు చెల్లించిన ప్రీమియంలో 30% తిరిగి పొందుతారు. 3వ సంవత్సరంలో పాలసీని సరెండర్ చేసినట్లయితే మీరు చెల్లించిన ప్రీమియంలో 30% మీకు తిరిగి లభిస్తుంది. పాలసీ తీసుకున్నాక 4 నుంచి 7వ సంవత్సరం మధ్యలో సరెండర్ చేసినట్లయితే మీరు చెల్లించిన ప్రీమియంలో 50% రిఫండ్ పొందుతారు. చివరి 2 ఏళ్లలో పాలసీని సరెండర్ చేసినట్లయితే మీరు చెల్లించిన ప్రీమియంలో 90% తిరిగి పొందుతారు. సో ఫ్రెండ్స్, సింగిల్ ప్రీమియం అంటే బీమా ప్లాన్ల కోసం ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించడం. 3వ సంవత్సరంలో పాలసీని సరెండర్ చేస్తే చెల్లించిన ప్రీమియంలో 75% తిరిగిస్తారు. చివరి 2 ఏళ్లలోపు పాలసీని సరెండర్ చేసినట్లయితే మీరు చెల్లించిన ప్రీమియంలో 90% తిరిగి పొందుతారు. అంటే మొదటి 3 ఏళ్లలో పాలసీ మూసివేస్తే తక్కువ డబ్బు వస్తుంది. అలాగే 4వ సంవత్సరం తర్వాత పాలసీని మూసివేయాలని నిర్ణయించుకున్న కస్టమర్లకు కొత్త నిబంధనల అనుసారం మునపటి కంటే ఎక్కువ డబ్బును తిరిగి పొందగలరు. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ సెక్యూరిటీ రూల్స్ మార్చారు. ఇప్పుడు మనం 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ చేయాలి. అంటే ఇంతకు ముందులా కేవలం పాస్వర్డ్ టైప్ చేసి లాగిన్ కాలేము. కాబట్టి మీ ఖాతాను వేరే వాళ్ళు యాక్సెస్ సులభంగా చేయలేరు. మీరు ఆధార్ నెంబర్ను ధృవీకరించాలి. మీ మొబైల్కి పంపిన OTPను కూడా ఉపయోగించాలి. అప్పుడు మీ ఖాతా వివరాలను మీరు చూడగలరు. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్. మీరు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో మెంబర్గా రిజిస్టర్ అయి ఉంటే, మీరు కంపెనీలోకి మారితే మీ PF బ్యాలెన్స్ ఇప్పుడు ఆటోమేటిక్గా కొత్త సంస్థల్లోని ఖాతాకు బదిలీ అవుతుంది. అంటే మీరు కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత PF బదిలీని ప్రాసెస్ చేయనవసరం లేదు. ఫాస్టాగ్. ఏప్రిల్ 1 నుంచి ఫాస్టాగ్ నిబంధనలు మారుతున్నాయి. ఫాస్టాగ్ సేవలు వినియోగించుకోవాలంటే KYC ప్రక్రియను పూర్తి చేయాలి. మీరు KYC చేయకపోతే ఫాస్టాగ్ అకౌంట్ డియాక్టివేట్ అవుతుంది. ఫాస్టాగ్ లో KYC ప్రధానం. KYC ద్వారా వినియోగదారుడ గుర్తింపు నిర్దేశమవుతుంది. ఆర్థికపరమైన సేవలు పొందేందుకు వినియోగదారులు వారి KYC వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇది ఫాస్టాగ్ కూడా వర్తిస్తుంది. KYC వివరాల్లో మార్పులుంటే అప్డేట్ చేసుకునేందుకు సంబంధిత బ్యాంకును సంప్రదించాలి. సమీపంలోని బ్యాంకు బ్రాంచ్కి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే ఫాస్టాగ్ ఖాతా KYC వివరాలను బ్యాంక్ అప్డేట్ చేస్తుంది. అందులో బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ప్రాసెస్ అవ్వదు. దాని నుంచి చెల్లింపు చేయలేరు. అలాగే ఓలా మనీ వాలెట్ను ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ కి మారుస్తున్నట్లు ప్రకటించింది. కాబట్టి కస్టమర్లు ఇప్పుడు గరిష్టం నెలకు 10,000 వరకు బ్యాలెన్స్ ను ఉంచుకోవచ్చు.